హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. మనం ఈ రోజు ఒక ఐపీఓ అయితే ఓపెన్ అయింది. ఆ ఐపీఓ గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్. ఈ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ కంపెనీ అసలు బిజినెస్ ఏం చేస్తుంది, అండ్ ఆ కంపెనీ ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్, అండ్ ఆ కంపెనీ ఏ వాల్యుయేషన్స్ లో మనకు వస్తున్నారు, అండ్ ప్రెసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది ఈ ఐపీఓకి, మనం షార్ట్ టర్మ్ లో మనం అప్లై చేయొచ్చా, అండ్ లాంగ్ టర్మ్ కూడా మనం అప్లై చేయొచ్చా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దాట్, డివిజీ ఐపీఓ రోజు ఓపెన్ అయింది కదా, ఎంతమంది అప్లై చేశారు డివిజీ ఐపీఓకి, అండ్ ఎంతమందికి అలౌట్ అయింది ఈ ఐపీఓ? నాకైతే ఈ ఐపీఓ అయితే అలౌట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ పాజిటివ్ గానే ఓపెన్ అయింది, దాని తర్వాత కొంచెం నెగిటివ్ లోకి వెళ్ళి దాని తర్వాత ఎండింగ్ కి కొంచెం పాజిటివ్ లో అయితే క్లోజ్ అయింది. నేనైతే ఈ రోజు అయితే స్టాక్స్ అయితే అన్ని సెల్ చేసేసాను, ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు చూస్తే మార్కెట్ అంత బాగాలేదు, చాలా వోలటైల్ గా ఉంది, కొంచెం ఫాలో ఉంది మార్కెట్. ఈ టైంలో అలా హోల్డ్ చేసుకుంటే మళ్ళీ పడతాయేమో అన్న భయంతో నేనైతే స్టాక్స్ అయితే ఈ రోజు సెల్ చేసేసాను. ఈ ఐపీఓలో పెద్దగా ప్రాఫిట్ రాలేదు, పెద్దగా లాస్ రాలేదు. ఎంత ప్రైస్ బ్యాండ్ తో అయితే నేను కొన్నానో సేమ్ ఆ ప్రైస్ బ్యాండ్ అయితే నేను అమ్మేశాను నేను. ఓకే, కమింగ్ టు ప్రెసెంట్ ఐపీఓ, గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీఓ. ఫస్ట్ మనం వాళ్ళ బిజినెస్ ఏం చేస్తారో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 1991 లో ఇన్కార్పొరేట్ అయింది. అండ్ వీళ్ళు చేసే బిజినెస్ గురించి చూస్తే దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ప్రాసెసింగ్ నేషనల్ స్టోన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ క్వార్ట్జ్. మనం సింపుల్ గా వీళ్ళ బిజినెస్ చూస్తే వీళ్ళు గ్రానైట్స్ గానీ మార్బుల్స్ గానీ వీళ్ళు తయారు చేస్తుంటారు. మామూలుగా మనం చూస్తే క్వారీస్ ఉంటాయి కదా, ఆ క్వారీస్ లో పెద్ద పెద్ద స్టోన్స్ ని కట్ చేసి వీళ్ళు ప్రాసెస్ చేసి వీళ్ళ మార్బుల్స్, గ్రానైట్స్ అండ్ రిమైనింగ్ వేరే వేరే స్టోన్స్ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్ వీళ్ళది. అండ్ వీళ్ళకి 2 యూనిట్స్ అయితే ఉన్నాయి, 2 యూనిట్స్ కూడా రాజస్థాన్లోనే ఉన్నాయి వీళ్ళవి. ఇది కంపెనీ బిజినెస్. నేను జస్ట్ చాలా సింపుల్ గా బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను ఈ కంపెనీ బిజినెస్ గురించి. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్, మన డేట్, ఓపెనింగ్ డేట్ 13th మార్చ్ అయితే ఓపెన్ అయింది. ఈ రోజు 14th మార్చ్ సెకండ్ డే ఈ రోజు అయితే. అండ్ 15th మార్చ్ రేపు అయితే క్లోజ్ అయిపోతుంది ఈ ఐపీఓ. ప్రైస్ బ్యాండ్ చూస్తే 133 రూపీస్ నుంచి 140 రూపీస్ పర్ షేర్. మనం ఖచ్చితంగా కావాలనుకుంటే 140 రూపీస్ కి అయితే మనం అప్లై చేయాలి. అండ్ లాట్ సైజ్ 100 షేర్స్. బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో రెండులో లిస్ట్ అవుతుంది. అండ్ పిఈ వీళ్ళు చూస్తే 21.84 తో అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది ఈ పిఈ జస్ట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ డేటాతో ఇచ్చారు 21 పిఈ. కానీ మనం ఓవరాల్ పిఈ మనం క్యాల్కులేట్ చేసి చూసుకోవాలి, అప్పుడు మన వాల్యుయేషన్స్ చెక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 593.35 crores, చాలా చిన్న కంపెనీ ఇది. క్యూఐబికి 50% అయితే ఆఫర్ చేశారు, ఎన్ఐఐకి 15% ఆఫర్ చేశారు, అండ్ రీటైలర్స్ కి 35% ఆఫర్ చేశారు. మనం 22 డేస్ చూస్తే ఓపెనింగ్ డేట్ March 13 అండ్ క్లోజింగ్ డేట్ March 15, అలాట్మెంట్ డేట్ March 20th అండ్ రిఫండ్ డేట్ March 21st. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ ఇట్ ఈస్ ఆన్ March 22nd. లిస్టింగ్ డేట్ March 23rd. అండ్ రీటైలర్స్ మనం అప్లై చేయాలనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 lot కి 100 షేర్స్ అయితే వస్తాయి. 100 షేర్స్ కి 14,000 అయితే మినిమం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మాక్సిమం 14 lots, that is 1,96,000. అండ్ హెచ్ఎన్ఐ కేటగిరీకి మినిమం 15 lots, that is 2,10,000 rupees. అండ్ మాక్సిమం 72 lots, that is 10,08,000 అయితే మనం అప్లై చేయొచ్చు. ఓకే, మన గ్లోబల్ సర్ఫేసెస్ మన ఫైనాన్షియల్స్ చూద్దాం. ఆర్ఓసిఈ 21.1 అండ్ ఆర్ఓఈ 29.2 డీసెంట్ గా అయితే ఉన్నాయి నెంబర్స్. అండ్ డెట్ చూస్తే 79.4 crores, రిజర్వ్స్ లో 100 crores అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ చూస్తే 0.59. ఓకే పర్లేదు. మనం ఈపీఎస్ చూస్తే 10.5 అయితే ఉంది. మనం ఈపీఎస్ ద్వారా మనం పిఈ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. పిఏ కాదు, పీబీ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన వాల్యుయేషన్స్ అయితే పేర్ కంపారిజన్ తో కంపేర్ చేసి వాల్యుయేషన్స్ మనం చూద్దాం. వీళ్ళ వాల్యుయేషన్స్ చూసే ముందు ఫస్ట్ వీళ్ళ ఫైనాన్షియల్స్ చూద్దాం. మనకి 3 years డేటా అయితే మనకి అవైలబుల్ గా ఉంది. 2020, 2021, 2022 ఈ 3 years ఫైనాన్షియల్స్ చూసిన తర్వాత మనం వాల్యుయేషన్స్ చూద్దాం. మనం చూస్తే సేల్స్ చూస్తే గ్రో అవుతుంది ఈ 3 years లో. 2020 నుంచి ఇప్పుడు 2022 వరకు సేల్స్ అయితే గ్రో అవుతుంది. అండ్ చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25%, తర్వాత 27%, మళ్ళీ ఇయర్ లో చూస్తే 22% కి కొంచెం అయితే ఫాలో అయింది ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు కూడా కంటిన్యూస్ గా గ్రో అవుతుంది ఈ కంపెనీ. 21 crores నుంచి 34 crores, మళ్ళీ ఇయర్ 36 crores అయితే వచ్చింది. కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే డీసెంట్ గా ఉంది, కంపెనీ అయితే గ్రోయింగ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు పిఈ క్యాలిక్యులేట్ చేద్దాం, సో దట్ మనకి వీళ్ళు ఎంత వాల్యుయేషన్స్ లో వస్తున్నారో మనకు తెలుస్తుంది. మనం పిఈ క్యాలిక్యులేట్ చేయాలంటే వీళ్ళు ఎంత ప్రైస్ బ్యాండ్ లో వచ్చారు, 140 రూపీస్ లో వచ్చారు కదా. 140 రూపీస్ డివైడెడ్ బై మన ఈపీఎస్ ఈ కంపెనీకి 10.5 అయితే ఉంది. సో దట్ 140 డివైడెడ్ బై 10.5 వేస్తే 13.33 పిఈతో అయితే వీళ్ళు వచ్చారు.
అండ్ ప్రైస్ టు బుక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అదెలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి ప్రైస్ బ్యాండ్ ఎంతలో వచ్చారు 140 రూపీస్ కదా, 140 రూపీస్ డివైడెడ్ బై వీళ్ళ బుక్ వాల్యూ మనం చూస్తే 39.6 అయితే ఉంది. సో దాట్ 140 డివైడెడ్ బై 39.6 చేసినప్పుడు 3.5 ఆ రేంజ్ లో అయితే వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే పిఈ అండ్ పీబీ వాల్యూస్ రెండు వచ్చాయి కదా, మనం పేర్ కంపారిజన్ చేసి చూద్దాం. సో దట్ వాల్యుయేషన్స్ వీళ్ళు ఎలా వచ్చారో మనకు తెలుస్తుంది. మన స్క్రీనర్ లో మనం చూస్తే పేర్ కంపారిజన్ లో వేరే డిఫరెంట్ కంపెనీస్ చూపిస్తున్నాయి, అవి కరెక్ట్ మ్యాచ్ కాదు. కానీ కరెక్ట్ మ్యాచ్ మనం చూస్తే పోకర్నా కంపెనీ అయితే మనకు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే పోకర్నా కూడా సేమ్ ఇదే బిజినెస్ చేస్తుంటుంది. మనం పోకర్నా పిఈ చూసినప్పుడు 11.6 అయితే ఉంది. అండ్ మనం గ్లోబల్ సర్ఫేసెస్ చూస్తే మనకి 13.33 అయితే ఉంది, ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది, పర్లేదు. అండ్ పోకర్నా ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు 1.74 అయితే ఉంది. అండ్ ఈ కంపెనీ వస్తున్న వాల్యుయేషన్స్ లో ప్రైస్ టు బుక్ చూస్తే 3.5 అయితే ఉంది, కొంచెం ఎక్కువే ఉంది. ఈ కంపెనీతో కంపేర్ చేసి చూస్తే వాల్యుయేషన్స్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. వాల్యుయేషన్స్ మరీ ఎక్స్పెన్సివ్ గా వస్తున్నారని మాత్రం చెప్పలేను, అండ్ మరీ తక్కువలో రావట్లేదు, రీజనబుల్ కన్నా కొంచెం ఎక్కువలోనే వస్తున్నారు వాల్యుయేషన్స్. ఓకే, సబ్స్క్రిప్షన్స్ ఎలా అవుతున్నాయి అన్న దాని గురించి మనం చూద్దాం. ఈ రోజు జస్ట్ సెకండ్ డేనే, మోస్ట్లీ థర్డ్ డే సబ్స్క్రిప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెసెంట్ ఎంత సబ్స్క్రైబ్ అయ్యారో ఒకసారి మనం చూద్దాం. ప్రెసెంట్ చూస్తే QIB 0.04 టైమ్స్ అయింది, NII 1.64 టైమ్స్ అండ్ రీటైలర్స్ 1.45 టైమ్స్. టోటల్ గా చూస్తే 1.0 టైమ్స్ కి అయితే సబ్స్క్రైబ్ అయింది. మోస్ట్లీ రేపే సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం రేపు చూడాలి. అండ్ మనం గ్రే మార్కెట్ ప్రీమియం చూద్దాం. మనం గ్రే మార్కెట్ ప్రీమియం చూసినప్పుడు March 9 మనం చూస్తే పర్ షేర్ 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చేటట్లు మనకు చూపించింది ఇక్కడ డేటా, కానీ రాను తగ్గుతూ వచ్చింది. 62, 50 రూపీస్ అండ్ 52 ప్రెసెంట్ ఈ రోజు అయితే 30 రూపీస్ కి అయితే ఫాలో అయిపోయింది గ్రే మార్కెట్ ప్రీమియం. మెయిన్ గ్రే మార్కెట్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెసెంట్ చూస్తే మన మార్కెట్ అంత బాగాలేదు, మార్కెట్ ఫాలో ఉంది. సో దట్ ఈ గ్రే మార్కెట్ కూడా మనకు ఫాలో అవుతూ వస్తుంది. పర్సెంటేజ్ వైజ్ చూస్తే ముందు 36% అలా ఉండింది, అండ్ ఈ రోజు చూస్తే ప్రెసెంట్ 21% గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, మనకు IPO డీటెయిల్స్ చూసాం, కంపెనీ బిజినెస్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్స్, వాళ్ళ వాల్యుయేషన్స్ మనం అన్ని చూసాం. అన్ని చూసిన తర్వాత నా ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. షార్ట్ టర్మ్ లో ప్రెసెంట్ చూస్తే మన గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే 20% ఆ రేంజ్ లో అయితే ఉంది, కానీ మనం చూస్తే మార్కెట్ అంత బాగాలేదు. రాను మనకి గ్రే మార్కెట్ తగ్గుతూ వస్తుంది. మనం ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మన అలాట్మెంట్ డేట్ కి మధ్యలో గ్యాప్ లో ఇంకా తగ్గినా కూడా మన ఆశ్చర్యం లేదు. ప్రెసెంట్ చూస్తే మార్కెట్ అంత బాగాలేదు కదా, అండ్ ఈ కంపెనీ కూడా వాల్యుయేషన్స్ మరీ అంత చీప్ గా అయితే రావట్లేదు, అండ్ గ్రే మార్కెట్ కూడా మనకి పర్లేదు, యావరేజ్ గా ఉంది. ఇలా ఉన్న టైంలో ఒక్కొక్కసారి లిస్టింగ్ నెగిటివ్ లో కూడా ఓపెన్ అవ్వచ్చు. నెగిటివ్ లో ఓపెన్ అవుతే మనకి చాలా లాస్ వస్తుంది కదా. నేను షార్ట్ టర్మ్ కి అయితే నేనైతే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ పాజిటివ్ గా ఓపెన్ అయినా కూడా మాక్సిమం 10% వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ 10% కోసం రిస్క్ తీసుకోవడం నాకు షార్ట్ టర్మ్ కి అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ కమింగ్ టు లాంగ్ టర్మ్, ఈ కంపెనీ ఓకే డీసెంట్ కంపెనీ, మరి అంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ ఏం కాదు, ఓకే యావరేజ్ గుడ్ కంపెనీ ఇది. అండ్ ప్రెసెంట్ మన మార్కెట్ లో చూస్తే మార్కెట్ బాగాలేదు కదా, చాలా స్టాక్స్ చాలా పడ్డాయి, అండ్ మంచి స్టాక్స్ కూడా మనకి చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ చీప్ వాల్యుయేషన్ స్టాక్స్ వదిలేసి ఈ IPO అప్లై చేసి లాంగ్ టర్మ్ కోసం పెట్టడం అయితే నాకైతే మంచి డిసిషన్ కాదనిపిస్తుంది. సో దట్ లాంగ్ టర్మ్ కూడా ఈ IPO నేనైతే అప్లై చేయకూడదు అనుకుంటున్నాను నేను. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కొంచెం రీసెర్చ్ చేసి తర్వాత మీరు అప్లై చేయండి. ఇది నా ఫైనల్ డెసిషన్, నేనైతే అప్లై చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి, సో దట్ మీకోసం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తో మంచి వీడియోస్ స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్లో వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.